నెక్స్ట్ వచ్చేసి డెవలప్ అండ్ ఇల్లుస్ట్రేట్ ద టీ ఈక్వివాలెంట్ సర్క్యూట్ మోడల్ ఫర్ ద మాస్ఫెట్. ఇక్కడ ఈ క్వశ్చన్ వచ్చేసి ఏమి ఇచ్చిండు, టీ ఈక్వివాలెంట్ సర్క్యూట్ మోడల్ ఫర్ ద మాస్ఫెట్కి టీ ఈక్వివాలెంట్ సర్క్యూట్ మోడల్ అనేది మనల్ని డెవలప్ అండ్ ఇల్లుస్ట్రేట్ అంటే డ్రా చేయమన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ద హైబ్రిడ్ పై ఈక్వివాలెంట్ సర్క్యూట్ మోడల్ కెన్ బి రీప్లేస్డ్ విత్ టీ ఈక్వివాలెంట్ సర్క్యూట్ మోడల్. ఈ హైబ్రిడ్ పై ఈక్వివాలెంట్ సర్క్యూట్ మోడల్ ఉన్న ప్లేస్లో మనం టీ ఈక్వివాలెంట్ సర్క్యూట్ మోడల్ని రీప్లేస్ చేస్తే ద మార్ఫింగ్ ఆఫ్ ఏ హైబ్రిడ్ పై మోడల్ టు ద టీ మోడల్ ఈజ్ షోన్ ఇన్ ఫిగర్. ఇప్పుడు ఆ ఫిగర్లో మనం గమనిస్తాం చూడండి. ఇక్కడ గమనిస్తే ఇక్కడ చూసుకుంటే ద కరెంట్ సోర్స్ ఈజ్ హైబ్రిడ్ పై మోడల్ కెన్ బి స్ప్లిట్స్ ఇంటూ 2 వితౌట్ ఎఫెక్టింగ్ ద బ్రాంచ్ కరెంట్. దిస్ ఈజ్ సీన్ ఫ్రమ్ ద మార్ఫింగ్ ఆఫ్ ఫిగర్ ఏ అండ్ ఫిగర్ బి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి ఫిగర్ ఏది హైబ్రిడ్ పై మోడల్ నుంచి టీ మోడల్కి మార్చిన ఫిగర్, రీప్లేస్ చేసిన ఫిగర్ ఇది. నెక్స్ట్ ఆ కరెంట్ అనేది టూగా స్ప్లిట్ అయితే దాని యొక్క డయాగ్రామ్ వచ్చేసి ఇది. ఇక్కడ ఒక కరెంట్, ఇక్కడ ఒక కరెంట్, 2 కరెంట్స్గా స్ప్లిట్ అవుతుంది. నెక్స్ట్ స్ప్లిట్ అయిన దగ్గర ఎక్స్ అనుకుందాం. ద పాయింట్ ఎక్స్ కెన్ బి కనెక్టెడ్ టు ద గేట్ ఇన్పుట్ అండ్ ఎట్ ద గేట్ కరెంట్ ఈజ్ 0 బికాస్ ఆఫ్ కేసీఎల్ అట్ ఎక్స్. దిస్ ఈజ్ ఇండికేటెడ్ ఇన్ ద ఫిగర్ సి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ 2 కరెంట్స్ అనేది గేట్కి అనేది జాయిన్ చేసిండు. ఇది వచ్చేసి ఫిగర్ 3. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసి బట్ ద సెకండ్ వోల్టేజ్ కంట్రోల్ కరెంట్ సోర్స్ ఈజ్ జస్ట్ ద వోల్టేజ్ అండ్ కరెంట్ రిలేషన్ ఆఫ్ ఏ రెసిస్టర్ హూజ్ రెసిస్టెన్స్ ఈజ్ 1/GM. రెసిస్టెంట్కి ఫార్ములా అయింది 1/GM. అదే జిఎంకి ఫార్ములా అయింది 1/రెసిస్టెన్స్. రెండు వచ్చేసి రెసిప్రోకల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే హెన్స్ ఇట్ ఈస్ రీప్లేస్డ్ బై ద రెసిస్టెన్స్ ఈజ్ ఇన్ ఫిగర్ డి. ఇప్పుడు ఇక్కడ చూడండి, రెసిస్టెన్స్ ప్లేస్లో 1/GM పెట్టినాం, ఇది రీప్లేస్ చేసినాం. ఇది వచ్చేసి ఫిగర్ డి. నెక్స్ట్ వచ్చేసి ఆల్సో మార్ఫింగ్ హైబ్రిడ్ పై మోడల్ టు ఈక్వివాలెంట్ సర్క్యూట్ మోడల్ టు ద టీ ఈక్వివాలెంట్ సర్క్యూట్ మోడల్ ఈజ్ unaffected by the connecting resistor between D and S, drain and source. R0 can be connected. The account for early effect అంటే మీకు కింద తెలుసు, లాస్ట్ వీడియోలో క్లియర్గా నేను చెప్పినాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఛానల్ మాడ్యులేషన్ ఎఫెక్ట్ అయినా అనొచ్చు, లేదంటే ఎర్లీ ఎఫెక్ట్ అయినా అనొచ్చు, యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ బిలో. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ R0 అనేది అవుట్పుట్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది, దీన్నే ఎర్లీ ఎఫెక్ట్ అంటాము. దిస్ ఈజ్ ద టీ మోడల్ ఫర్ మాస్ఫెట్ drain to source amplifier. Thank you. Please like and subscribe my channel. Thank you.